హలో, గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు నా ఇంక్ బ్లూ సొసైటీ పట్టు చీర అండి. ఇది కొత్తదేం కాదు కానీ కొన్నాళ్ళు కట్టింది, పాతదే. అయితే ఇది ప్లెయిన్ అండి, అంత ప్లెయిన్ వచ్చి ఇది ఇట్లా కడ్డీ బార్డర్ ఇస్తాడు అనమాట. శారీ అంత అంతే, ఇట్లా కడ్డీ బార్డర్ లాగా వచ్చింది. మొత్తం చాలా అయిందిగా కట్టి. ఇక దీనికి ఏదన్నా వర్క్ చేసుకుందామని, మనం కొన్నాళ్ళు కట్టే బోరు కొడుతుందండి, ఏదో ఒకటి చేయాలి దాన్ని, అంతే. అట్ట చేద్దామని ఇదిగోండి, ఆల్రెడీ నేను పళ్ళు కుట్టాను. చూడండి ఎలా కుట్టాను. ఇదిగోండి, ఇదిగోండి ఇట్లా 3 అద్దాలు కుట్టేసి ఇక్కడ లీవ్స్ వేసాను. ఇక్కడ 3, ఇక్కడ అట్లా ఇట్లా వేస్తాను అనమాట. ఇప్పుడు ఈ లీవ్స్ ఎలా కుట్టానో చూపిస్తాను. ఆల్రెడీ అద్దం ఎలా కుట్టాలో చెప్పాను కదా, లీవ్స్ చెప్తానండి ఇప్పుడు. చాలా బాగుంటుందండి ఈ చీరలు, ఎన్నాళ్ళైనా పోవు అసలు, పట్టు కదా. ఇదిగోండి, ఆల్రెడీ నేను ఫ్రేమ్ బిగించి పెట్టుకున్నాను. దీనికి ఏం కావాలంటే సిల్క్ థ్రెడ్, మిర్రర్స్ అంటించేసాను లేండి. మొత్తం మనకి ఎక్కడెక్కడ కావాలో అక్కడ అంటించేసాను. ఇదిగోండి చెప్తాను. ఇదండి, ఈ థ్రెడ్ ఎట్లా తీసుకున్నానంటే, ఇప్పుడు ఈ కడ్డీ బార్డర్లో ఇచ్చాడు కదా థ్రెడ్, ఇదే కలర్ తీసుకున్నా. మనకి ఈ థ్రెడ్ అయితేనే బాగుంటుంది, సూట్ అవుతుంది. దొరుకుతాయండి దారాలు కట్టులో చక్క. ఎక్కిచ్చేసాను ఆల్రెడీ. ఇదిగోండి, సూదిలో రెండు బ్యాట్లు ఎక్కించుకుని దాన్ని 4 బ్యాట్లు 2 మడతలు వేసేసుకుని ముడి పెట్టుకోవడమే. అప్పుడు 4 అవుతుంది, 4 థ్రెడ్లు అవుతాయి. 4 థ్రెడ్స్ ముడి పెట్టేసుకున్నాను. ఆల్రెడీ నేను ఫ్రేమ్ బిగించి అద్దాలు కూడా అంటించేసి 2 కుట్టేశాను. ఇప్పుడు ఇక్కడ ఎలా కుట్టాలో చూపిస్తానండి. ఇప్పుడు సూదిని ఇట్లా అడుగు నుంచి ఇట్లా పెన్సిల్తో గీసేసుకోవాలండి. ముందు లీవ్స్ ఇట్లా పెన్సిల్తో గీసేసుకున్నాను. ఇట్లా మీ ఇష్టం, ఏదో ఆకారం ఇట్లా నేనేం లేదు, మీరు ఇట్లా కుట్టుకోవాలనుకుంటే అట్లా కుట్టుకోవచ్చు. దీనికైతే ఇట్లానే బాగుంటాయి ఆకులు. ఈ థ్రెడ్ ఇదిగోండి ఇక్కడ ఎక్కించాను. ఈ చివర కింద నుంచి ఇట్లా పైకి లేపాలి. తర్వాత కొంచెం కిందకండి, ఇట్లా ఇప్పుడు కుడివైపుని లేపుతున్నాను చూడండి. ఇటువైపు కుడివైపున రైట్ సైడ్ ఇట్లా ఏలు అడ్డం పెట్టుకోండి. ఏలు అడ్డం పెట్టుకుంటే మనకు చిక్కుపడుతుంది, తొందరగా చిక్కుపడిపోతాయండి సిల్క్ థ్రెడ్స్, ఓరకనే చిక్కుపడిపోతాయి. మళ్ళీ ఇక్కడికి మనం ఎక్కడైతే దించామో ఇక్కడ మొదలు పెట్టేసేయండి. ఇక్కడ మొదల్లో దించేసేయండి సూది, అంతే. ఇట్లా ఇదిగోండి దించామా, మరలా ఇట్లా లెఫ్ట్ సైడ్ ఇట్లా ఇదిగోండి, లెఫ్ట్ సైడ్ ఇక్కడ లేకుండా సూది లేపి మరలా మనం ఎక్కడైతే దించామో అక్కడ దించేటివి. ఇంకట్లా మళ్ళా రైట్ సైడ్ పెట్టాలండి సూది. ఇదిగోండి ఇక్కడ ఇటువైపు రైట్ సైడ్ లేపాను చూడండి. మళ్ళీ కిందకి ఇక్కడికి నేను ఇట్లా మళ్ళీ కింద నుంచి ఇట్లా లేపేస్తున్నానండి, అలవాటు కదా. ఇట్లా పెట్టేస్తా. రైట్ సైడ్ లేపానండి సూది. మరలా ఇక్కడికే పెట్టేసి మళ్ళీ కుడివైపు లేపుకుని ఇది ఇట్లా వస్తుంది కదా మనకి. ఇదిగోండి మళ్ళీ అక్కడికే దించాలి. అక్కడ దించి ఈ సూది ఏం చేయాలంటే ఇటువైపు లెఫ్ట్ సైడ్ ఇట్లా లేపండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇక్కడ లేపండి. ఇట్లా ఈ సిల్క్ థ్రెడ్స్ ఓరకనే కొంచెం అప్రమత్తంగా ఉన్నామా అసలు భలే ఇబ్బంది పడుతుందండి. అది విచిదారాలు అనుకోండి, అసలు భలే ఉంటుంది విచిదారాలతో కుట్టుకుంటే. ఇప్పుడు వస్తులా మరి షాప్స్లో ఉన్నాయో లేవో తెలీదు. మళ్ళీ ఇక్కడే మళ్ళా రైట్ సైడ్ కొంచెం కిందకి మళ్ళీ అక్కడికి
మళ్ళా కిందకి, మళ్ళా రైట్ సైడు, అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు, అంతేనండి. అటు ఇటు ఒకసారి అటు కొడితే రెండోసారి ఇటు కొట్టాలి. మళ్ళా ఇక్కడ పెట్టేసి మళ్ళా రైటు, మళ్ళా రైటు, మళ్ళా లెఫ్ట్ లేపేస్తున్నానండి. కొంచెం ఎడంగా పెట్టుకుంటే పెద్ద పెద్ద ఆకులు వస్తాయి, కొంచెం దగ్గరికి పెట్టుకుంటే చిన్న చిన్న ఆకులు వస్తాయి. ఇట్లా ఏలుట ఈ రెండింటి మధ్యలో ఏలెట్టు పెట్టామనుకోండి భలే, అప్పుడు కొంచెం మనకి చిక్కులు పడకుండా వస్తాయి. ఇది ఇట్లా మరలు ఇక్కడికి, మరలు అటు, మరలు ఇక్కడే, ఇట్లా వచ్చేసింది కదా. ఇప్పుడు ఇక్కడ పెట్టి ఇదిగోండి, ఈ లీవ్ మధ్యలో ఒక చోట ఎక్కడో చోట, మరీ మధ్యలో కదలేండి, ఇది ఇక్కడ లేపాలి. కాడ ఇదిగోండి, ఇక్కడ కాడ అనమాట. ఇట్లా కాడ వెనక్కి మళ్ళీ మధ్యలో లేపి కొంచెం కాడ, మళ్ళీ మధ్యలో లేపి పైకి వెళ్ళిపోతున్నాను చూడండి. ఇట్లా మధ్యలో కాడ, ఇట్లా కాడలాగా వచ్చింది చూడండి మధ్యలో. అదిగోండి, ఇటు కాడలు, ఇటు కాడ కూడా వచ్చేస్తుంది వెనక్కి. మనం ఫస్ట్ ఎక్కడికి వచ్చామో అక్కడికి వెళ్ళిపోయాను, వెనక్కి వెళ్ళిపోయానండి. అక్కడ మనం సూదిని ఇట్లా ముడిపెట్టేసేసి కట్ చేసేసుకోవటం వెనక వైపు థ్రెడ్. అంతేనండి. ఈ పక్కన కూడా కుట్టేస్తాను, ఎన్ని కుట్టేస్తాను. బార్డర్ అంతా భలే రిచ్ లుక్ వచ్చి చాలా బాగుంటుందండి. ఇలాగా మనం పొన్నాట్లనే రీమోడల్ చేసుకోవటమే. లేదు మేము కొత్త చీరగా కుట్టుకుంటామంటే మీ ఇష్టం అండి. నేను మాత్రం ఇలా చూపించాను. నచ్చిందండి? బాగుందా? బాగుంటే, నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.